సో మొత్తానికి మీరు ఐదుగురు కూడా ఈ సినిమా హైక్స్ అనేవి, టికెట్ హైక్స్ అనేది ఈ స్థాయిలో అంటే ఇదివరకు ఏదైతే ఇచ్చిందో గవర్నమెంట్లు ఇచ్చాయో వాటిని మించి ఈ సినిమాకి మరింత ఎక్కువగా ఈ హైక్స్ అనేది, టికెట్ హైక్స్ అనేది ప్రభుత్వం ఇవ్వటం అనేది మీరు సమర్థిస్తున్నారు లేదంటే ఏమని చెప్తారు? మీ చేతుల్లో ఉన్నటువంటి ఆ ప్లకార్డుల ద్వారా తెలియజేస్తే సంతోషిస్తాం. సో మాకు కెమెరా ముందు చూడండి, అంటే మీరు ఏదైతే ఓకే ముగ్గురు ఎస్ అంటున్నారు, ఇద్దరు నో అంటున్నారు. ఇదండి. సో దుర్గ గారు మీరు ఎందుకు ఎస్ అంటున్నారు? ఏంటి ఇప్పుడు ఇందాక వారు చెప్పినట్టుగా డిమాండ్ అండ్ సప్లై అండి. ఏదైనా కూడా అంటే సాధారణంగా మన జీవితం నడిచేది దాని మీద కాబట్టి ఇవాళ మనకి కొనుగోలు శక్తి పెరిగింది. ఏదైనా కూడా ఇప్పుడు ఇందాక వారు చెప్పినట్టు ఐటీ అన్నారు. కోర్స్ ఇప్పుడు ఈరోజు మన ఐటీ మీద పిల్లలు ఉన్నారు, వాళ్ళు డబ్బుకు ఆలోచించట్లా. ఓకే, ఫస్ట్ అనేదే వాళ్ళకి ఉంటుంది. ఇవాళ నేను చూసేయాలి, అది 1000 రూపాయల 10 రూపాయల, దే ఆర్ నాట్ బోదర్డ్ అబౌట్ దట్. కాబట్టి ఇప్పుడు మీరు ఫ్లైట్లో వెళ్తారండి, మీ పక్కవాడు 10,000 టికెట్ కొంటారు, అదే టికెట్ 10,000కి కొంటాడు, మీరు 3,000కే కొంటారు. సో అది ఆ డిమాండ్ అక్కడ. అతను ఆ టైంకి వెళ్ళాలి కాబట్టి 10,000కి టికెట్ కొనుక్కున్నాడు, మీరు ముందు బుక్ చేసుకున్నారు కాబట్టి 3,000కి కొనుక్కున్నారు. ఇప్పుడు సినిమా చూడాలి అనే తపన ఉన్నప్పుడు కొంతమంది అంటే వారం రోజుల తర్వాత లేదంటే టికెట్ రేట్లు తగ్గిన తర్వాత వెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ కూడా ముందు చూడటానికి ఇష్టపడతారు. ఇక్కడ సినిమా చూడడం అనేది ప్రాధాన్యత అండి. నేను ముందు చూశాను, లేకపోతే మీరు చెప్పిన ఫ్యాన్స్కి అయితే ఖచ్చితంగా ఆ రోజు చూడాలని ఉంటుంది. ఇప్పుడు మనకి పరిధి పెరిగినప్పుడు ఇవాళ మీరు ఇందాక చెప్పినట్టుగా సినిమా అనేది ఇవాళ గ్లోబల్ అయిపోయింది. ఇవాళ తెలుగు సినిమా అంతర్జాతీయంగా ఎప్పుడైతే గుర్తింపు పొందిందో డెఫినెట్గా తెలుగు వాళ్ళే చూడరు దీన్ని, అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు కూడా చూస్తారు. దే డోంట్ మైండ్ టు సీ. ఎందుకంటే ఈ సినిమా సంబంధించి మొత్తం కూడా దేశవ్యాప్తంగా కూడా ఎంత క్యూరియస్ జనం ఎలా ఉన్నారో మనకు తెలుసు. ఆ హైప్ కూడా దేశవ్యాప్తంగా ఉందండి. హిందీ బెల్ట్ లో కూడా చెప్పాలంటే ఈ ముందు ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది 100 కోట్ల రూపాయల నెట్ సాధించింది. సో అందువల్ల ఈ సినిమాకి అంత హైప్ వచ్చింది. ఇంకొకటి బన్నీకి ఉండే ఒక ప్లస్ ఏంటంటే మలయాళీస్ ఎక్కువ ఇష్టపడతారు, చాలా ఎక్కువ ఇష్టపడతారు. నాకు పర్సనల్ గా కూడా నేను చూసాను అది వ్యక్తిగతంగా. కాబట్టి మార్కెట్ రేంజ్ అనేది అతనికి ఎక్కువ ఉంది. దాని వల్ల కూడా హైప్ మీరు టికెట్ రేటు పెద్ద పట్టించుకోరు జనాలు. ఇప్పుడు పుస్తలు అమ్మారా లేకపోతే వాళ్ళ గొంతులకు వస్తారా ఈ క్వశ్చన్ రాదు అక్కడ. అంటే ఇప్పుడు ఇందా భరద్వాజ్ గారు చెప్పారు కదా, అంటే 3,000 రూపాయలు కూడా ఈ ఫ్యాన్ షోస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అనధికారికంగా అమ్ముకుంటున్నారు అట్లా. అంతే సార్, ఇది బ్లాక్ టికెట్ ఇందాక వారు చెప్పారు, బ్లాక్ లో టికెట్ల ప్రస్తావన వచ్చింది కాబట్టి. ఒకప్పుడు అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు గారు కలిసి నటించడం మానేసి గ్యాప్ ఇచ్చి చాణక్య చంద్రగుప్త సినిమా చేశారు. రామకృష్ణులు ఈ రెండు పక్క పక్కన చేశారు. ఆ సినిమాకి అప్పుడు బాల్కనీ టికెట్లు ఎంత? ₹2.30. చాణక్య చంద్రగుప్త అంటే కళామందిర్లో, విజయవాడ కళామందిర్లో ₹2.30 బాల్కనీ టికెట్ ని ₹150కి అమ్మారు. తిరుపతిలోనూ కూడా. అంటే ఎన్ని రేట్ల ఎక్కువ డబ్బులకు ఆ రోజునే కొన్నారు. ₹150 అంటే చాలా ఎక్కువ. ఒక ఫ్యామిలీ ఆ రోజుల్లో నడిచేది. కాబట్టి మనకు ఆ ఇష్టం ఉన్నప్పుడు, అభిమానం ఉన్నప్పుడు ఎంత పెట్టడానికి వాళ్ళు కూడా ముందుకు వస్తారు. అంతేనండి. ఇప్పుడు ఏమంటే మీరు ఒక పిజ్జా కొనుక్కుంటారు, 500 యు ఆర్ నాట్ బాదర్డ్ కదా, 499 ఇస్తారు. అలాగే ఇది కూడా ఒక చీర కొనుక్కుంటారు. సో మనిషికి అవసరం, నేను ఇది చూడాలి అనుకున్నప్పుడు ఇప్పుడు యువత ఎట్లా ఉన్నారంటే వాళ్ళు డబ్బు గురించి ఆలోచించట్ల, ఇమీడియట్ గా అది ఫుల్ఫిల్ అయిపోవాలి వాళ్ళ విష్, అంతే. అందుకని అది వాళ్ళు తప్పుగా అనుకోవట్లేదండి. కాబట్టి మీరు ఆ రేట్ల హైక్ ఏదైతే ఉందో నేను సమర్థిస్తున్నానండి. శ్రావణ్ గారు మీరు ఎందుకు నో అంటున్నారు? ఖచ్చితంగా సార్, నేను కొంచెం విస్తృతంగా కూడా చెప్తాను. ఇప్పుడు ముఖ్యంగా నేను కొంచెం ముందు సూచన ఏంటంటే సినిమా కంటెంట్, సినిమా మీద విశ్లేషణలో సాధ్యమైనంత వరకు నేను సినిమా ప్రొడక్షన్ వాళ్ళ వైపే ఉంటాను. సినిమాను పాజిటివ్ సైడే ఉంటాను. సినిమాను సినిమాలనే చూడాలి, ఈ మెసేజ్లు అట్లాంటివి అంటున్నప్పుడు కూడా నేను సినిమా ఎంటర్టైన్మెంట్ ఒక ఐటమ్ దానికైనా చూస్తాను, అంతవరకు. కానీ ఈ సినిమా ధరలు పెంచినటువంటి విషయాన్ని చూసినప్పుడు ఖచ్చితంగా నేను ఈ తరహా పెంచిన విధానానికి విమర్శిస్తాను, ఖండిస్తాను. అవసరమైతే చిన్నపాటి ఉద్యమైనా చేస్తానికి కూడా సిద్ధంగా ఉంటానని చెప్తాను. రైట్, అంటే అవసరమైతే కోర్టు ద్వారా పిల్ చేస్తే ఎట్లా ఉంటుందో కూడా విశ్లేషిస్తాను. సో ఎందుకు అంటే ఇప్పుడు మనం తెలుగు సినిమా రీజనల్ స్థాయి దాటి, అంటే తెలుగు ప్రాంతం దాటి, దక్షిణ ప్రాంతం దాటి, ఇండియా దాటి, నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి లేగింది. ఒక అంతర్జాతీయ వేదికల మీద ఆస్కార్డు లెవెల్లో తీసుకువెళ్తున్న సినిమా. ఆ స్థాయిలో నిలబడే సినిమాని మాతృభూమి
నేల మీద వేర్లున్న స్థలంలో ఇక్కడ దీన్ని సినిమాని ప్రేక్షకుడు థియేటర్కి వెళ్ళి చూడాలని ఒక కోరికని చంపుతున్న అంతకులు ఎవరంటే మళ్ళీ ఆ సినిమా నిర్మాతలు, ఆ సినిమాని క్రియేట్ చేస్తున్న టెక్నీషియన్స్. ఓకే, సినిమాను చూడాలని ప్రేక్షణ కోరికను చంపుతున్నారు, ఆల్రెడీ చంపేశారు. అంటే థియేటర్కి వెళ్ళి అంటే చూడాలి. నేను ఇక్కడ మిమ్మల్ని ఒక అడ్డం వస్తున్నాను. ఎందుకంటే మీకు తక్కువ ధరకు, నార్మల్ ధరకు, ఇదివరకు ఉన్న ధరకి చూసే అవకాశం మీకు ఉంది. దాన్ని కూడా చెప్తాను, నేను చెప్తాను. చెప్పండి. అంటే సినిమాకి వెళ్ళి సగటు ప్రేక్షకుడికి వెళ్ళి ఫ్యామిలీ వెళ్ళి చూడాలి అంటే 4 రోజులు ఓపిక పట్టుకొని ధర తగ్గుతుందనో, టీవీలో వస్తుందనో, లేదా ఓటీటీలో వస్తాయనో, శాటిలైట్ టీవీలో వస్తుందనో ఆలోచనకు 50 కాదు 80% ట్యూన్ అయి ఉన్నారు. కేవలం అభిమానం మీదనో యూత్ జనరేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే థియేటర్కి వెళ్ళి చూస్తారు. అంటే థియేటర్ వ్యవస్థని కానీ థియేటర్ని కానీ మార్కెటింగ్ సిస్టమ్ని చంపేశారు. అంటే సినిమా ప్రొడ్యూసర్కి డబ్బులు అధికంగా ఒక గ్యారెంటీగా వచ్చేటువంటి థియేటర్ వ్యవస్థలో నమ్మకం. శాటిలైట్ ఇవన్నీ కూడా అంటే స్పెక్యులేషన్ ఇలా ఉంటుంది. రేపు మరొకప్పుడు శాటిలైట్ సినిమాలు బిజినెస్ బాగుంది, ఓటీటీలో కూడా అగ్రిమెంట్ అయిన తర్వాత సెకండ్ పేమెంట్ లేక రిలీజ్ కాకుండా అగ్రిమెంట్తో ఆగిన సినిమాలు కొన్ని కోట్లు, థియేటర్ దాకా వెళ్ళక ల్యాబ్లో ఆగిపోయినా వేరు. ఓటీటీ అగ్రిమెంట్ చేసుకొని ఇనిషియల్ అమౌంట్ తీసుకొని స్ట్రీమింగ్ టైంలోనో అప్పుడు టైంలోనో మార్కెటింగ్ టైంలో ఇస్తానికి కూడా అగ్రిమెంట్ అయ్యి అట్లా ఆగినాయి. అంటే సినిమాని ఎన్క్యాష్ చేసుకునేటువంటి వ్యవస్థను చంపేసి అంటే అంటే మీరు అనేది ఇప్పుడు ఏవైతే నార్మల్ రేట్లు ఉన్నాయో హైక్లు పక్కన పెడతాను అదే చెప్తున్నా సార్. కొంచెం అంటే ఆల్రెడీ సగం చనిపోయి దీనస్థితిలో పాడ మీద ఉన్నట్టు వ్యవస్థని ఇంకెక్కువ చంపుతున్నారు అంటారు. ఈ చంపేది వేరే ఫీల్డ్ వాళ్ళు ఇంకెవరో కాదు, ఆ సినిమా నిర్మాతలు, ఆ సినిమా టెక్నీషియన్స్. అంటే సినిమా వాస్తవానికి అయితే మీరు అన్నట్టు డిమాండ్ అండ్ సప్లై, కానీ ఇక్కడ బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది, ప్రభుత్వమే తప్పు చేస్తుంది ఇక్కడ. ఎందుకంటే సంపద పంపిణీ అని ఒకటి ఉంటుంది వ్యవస్థలో. అంటే ఉదాహరణకు డిమాండ్ సప్లైలో దాంట్లో కొరత ఉండేది కానీ డిమాండ్ ఎక్కువ ఉన్నట్టు. ఉదాహరణకు సహజ వాయువులు ఇష్టం వచ్చినట్టు నేను తీసుకొని తోముకొని అమ్ముకుంటా అంటే కలవదు. మానిటరింగ్ సిస్టమ్, దానికి పెట్రోలింగ్ వ్యవస్థ అని ఒకటి కార్పొరేషన్ ఉంటుంది. అట్లా ఉంటుంది. సంపద పంపిణీ అందరికీ జరగాలి. నీకు డిమాండ్ ఉంది కానీ ఇష్టం వచ్చిన రేటు పెట్టుకుంటా అంటే నీ ఇష్టం వచ్చిన రేటు పెట్టుకుంటా అంటే ఎట్లా ఉంది? దానికి రేట్ ఆఫ్ కట్ ఆఫ్ రేట్ ఉందా? అంటే 30 లక్షల సినిమాకి ఇంత టికెట్ 3 కోట్లకు 300 కోట్లకే ఉన్నది. గవర్నమెంట్ దగ్గర జీవో ఉందా? లేదా ఇన్ఫ్లుయెన్స్ చేసి అడిగే నాయకుడు వెళ్ళి అడిగే హీరోనో అడిగే సామాజిక వర్గం అని వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేసి రేటు పెంచుకుంటా అంటే చేసేస్తావా? ఆయన రేటు పెంచకుంటే నా ఓట్లు పోతాయంటే పెంచేస్తావా? అంటే ఏమి రూలు లేకుండా. అంటే రేపు పొద్దున 10 లక్షల్లో 3 లక్షల సినిమా చేశాడు, ఆడు 30 రూపాయలు టికెట్ పెట్టుకుంటాడా? తగ్గిస్తారా? అంటే కాస్ట్, నీకు కాస్ట్ అనలైజేషన్ ఎక్కడైంది? నీకు సినిమాకి ఇంత కాస్ట్ అయింది ఎవరు చెప్పారు? అవకాశం కల్పిస్తారా? అదేనండి. అంటే నీకు వ్యవస్థల లోపాలు అంటే స్లాబ్ సిస్టమ్ అనేది ఉండాలి అక్కడ కూడా. అంటే నీకు ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, 300 కోట్లు 600 కోట్లు అయింది నాకు పెంచుకోవాలంటున్నారు. నీకు 600 కోట్లు హూ టోల్డ్? నీకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటప్పుడు 100 కోట్లు 20 కోట్లు తీసేసిన సినిమా అని చెప్పుకుంటాడు. నేను పబ్లిసిటీలో రెవెన్యూ విషయంలో చూస్తున్నప్పుడు 1000 కోట్లు దాటింది అంటాడు, కలెక్షన్ ఇల్లగా అని చెప్తారు. తీరిక ఇన్కమ్ ట్యాక్స్ ప్రభుత్వం ఆదాయానికి వస్తారికే 30 కోట్లు. అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఉందండి, 645 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు పెట్టుబడిదారు. వీళ్ళందరూ ఇట్లా ఇప్పుడు అప్పుడు మీరు అట్లాంటిది కూడా చెప్తాం. మందు మద్యపాన నిషేధించిన తర్వాత అయ్యో ప్రజలు అనవసరంగా తాగుతున్నారు, చెడు తాగుతున్నారు కాబట్టి అఫీషియల్ చేస్తామని చెప్పి మీరు ఇట్లా సినిమాని ప్రేక్షకులు వచ్చే విధానాన్ని చంపుతున్నారు. అంటే నేను అభిమానించడం, నా అల్లు అర్జున్ సినిమాలో నా పవన్ కళ్యాణ్ సినిమాలో చూడాలని అభిమానించడం నేరం అవుతుందా ఈరోజు? అంటే అభిమానించేవాడు, ఆరాధించేవాడిని, పూజించేవాడిని నువ్వు రక్తం పిండేస్తావా? ఆ కోరికను చంపడానికి కిల్ చేస్తావా? నేను ఎవడెలా ఉన్నాడు 2 రోజులు ఆగేలా అంటే నేను అభిమానించడం తప్ప. అది కూడా రేజీ దాటిందని నేను చెప్పేది. అంటే 100 రూపాయల టికెట్ 110 120 చేసుకోవచ్చు, కానీ ఈ తీరుగా పెంచినట్టు విధానం. అంటే ఆల్రెడీ సినిమా వ్యవస్థ చచ్చిపోయి ఉంది. థియేటర్ రాసినటువంటి రోజుల నుంచి ఎంత బాగా టాక్ వస్తుందో, ఎంత అభిమానితను చూసే వ్యవస్థల నుంచి, అంటే ఇక్కడ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళినాక మాతృభూమిలో అంటే మా తెలుగులో సినిమా చూస్తానికి కూడా కలెక్షన్ కూడానో రేపు రావడానికి కూడా అవకాశం లేనప్పుడు చాలా థియేటర్ ఆల్రెడీ షాపింగ్ మాల్స్ అవుతున్న రోజుల్లో ఓ 4 చేతుల్లో సినిమా థియేటర్లన్నీ వెళ్ళిపోయినప్పుడు, అంటే ఇంత అస్తవ్యస్తమైన వ్యవస్థని చంపడానికి బయట ఎవరు ప్రయత్నం చేస్తలేరు. ఆ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, ఆ టెక్నీషియన్ వల్లనే ఈ సినిమా వ్యవస్థ చంపుతున్నప్పుడు దీన్ని మానిటరింగ్ చేయాల్సిన వ్యవస్థ, పరిపాలన చేయాల్సిన ప్రభుత్వాలు లాలూచిపడి దీని వెనక స్క్రీన్ వెనక అంటే ఈ జీవో రావడానికి, పర్మిషన్ ఇవ్వడానికి స్క్రీన్ వెనక ఏం జరుగుతుందో కూడా మనం ఆలోచించాల్సిందే. లాబింగ్లు ఉంటాయి, ఇంట్రెస్ట్ ఉండొచ్చు. అంటే ఓట్లకు చూస్తున్నారా, రకరకాల పర్సంటేజ్ చూస్తున్నారా, లేదు వాళ్ళకు లీగాలిటీ ఉంటుంది, వీళ్ళు అడుగుతారు మరి రికమెండ్ చేస్తాం. ఇవన్నీ కూడా ఏంటంటే వ్యవస్థలో లోపాలు. ఎవరు చేసినా సినిమాని చంపేస్తా ఉన్నారు. ఈ దశలో ఇంటర్నేషనల్ స్థాయి, ఒక హాలీవుడ్ స్థాయికి వెళ్ళిన సినిమాని
రూట్ లో ఉన్నటువంటి ఆ చెట్టు ఆ కాండం పెరుగుతున్న భూమి వేర్లో ఉన్నటువంటి తెలుగు భూమిలో ఈ తెలుగు ఇండస్ట్రీలో వీళ్ళే సినిమా ఇండస్ట్రీని చంపడానికి వీళ్ళే కారణమవుతారు. నేను ఈ విషయంలో ఓన్లీ ఈ పుష్ప విషయంలో అక్కడ కాకుండా అంటే సినిమా ధరలు పెంచాల్సిన విషయంలో జరుగుతూ ఉంది. ఆ విధానాన్ని స్వస్తి పలకాలి. లేదంటే అసలు ధరలు ఎవరి సినిమా ఇష్టం వాళ్ళని ఒక్కొక్క జీవో తీయండి. ఇప్పుడు మనం చూసాం 3 లక్షలు 10 లక్షలు సినిమా చేసినప్పుడు చిన్న చిన్న చిత్రాలు ఉన్నాయి. వాడు ఆ రేటు పెట్టుకుంటాడు. నువ్వు 100 కోట్లు అన్నావు, 100 కోట్లు లేదు. నువ్వు ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడే మేము ఇట్లా 600 కోట్ల ప్రాజెక్టు మేము చేయబోతున్నాం, మాకు పర్మిషన్ ఇవ్వండి అనేది అక్కడ ఏమి ఉండదు పాలసీ. తీరా రిలీజ్ చిన్న నిర్మాతలు చిన్న బడ్జెట్ తో తీసేసి నిర్మాతలు ఎవరు కూడా పట్టించుకోరు. దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వం చిన్న చిత్రాలు ప్రోత్సహిస్తానికి గానీ చిన్న చిత్రాలు ఆడిస్తానికి గానీ ఇటు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు దీనివల్ల రాబోతున్న డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు చేయమని చెప్పడంలో సయ్యత్తుగా అనిపించదు కానీ అట్లా అడిగితే చిన్న చిత్రాలు బతికేది కదా. ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకుంటారు. ఇది చంపడానికి సినిమా ఇండస్ట్రీ తెలుగు సినిమాను చంపడానికి మన వాళ్ళు మనమే కారణమవుతున్నామని ఒక బాధ అయితే ఉంది. ఓకే, ప్రభుత్వం ఇప్పుడు అదే శ్రావణ్ గారు ఒకటి చెప్పారు. అంటే ఇప్పుడు పెద్ద సినిమాలు వచ్చినప్పుడు ప్రభుత్వానికి వీళ్ళు పెట్టుకుంటున్నారు పర్మిషన్ కోసం, టికెట్లు పెంచడం మాకే దయచేసి పెంచడానికి. అలాగే చిన్న నిర్మాతలు కూడా మాది తక్కువ బడ్జెట్ తీసాం, మా తగ్గించి ఏర్పాటు చేయండి అని చెప్పి పెట్టుకోవడానికి అలాంటి ప్రయోగం ఇవ్వాలండి. అవకాశం ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. అయితే ప్రభుత్వాలు ఎలా తయారైపోయినాయి ఇప్పుడు అనేది ఒకటి చూడాలి. అదే చెప్పాను, వీళ్ళు మేనేజ్ చేసేస్తారు అక్కడ. మేనేజ్ కాదండి, ప్రభుత్వాలు ఎలా తయారైనాయంటే ప్రజల్ని పట్టించుకోకుండా కార్పొరేట్లని ఫెసిలిటేట్ చేసేటువంటి ఏజెన్సీలుగా ఎలా అవకాశం కల్పిస్తున్నారు. నారాయణమూర్తి గారు అనేక సందర్భాల్లో దీని ఆయన ప్రతి సినిమా ప్రస్తావిస్తూనే ఉంటారు. ఆయన తగ్గించుకోవడానికి అవకాశం కల్పించడం అంటే టాక్సేషన్ కూడా తగ్గాలి. అంతేగా, రేట్లు తగ్గించుకోగలిగేది. అందుకని ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా ఆలోచించాలి. రెండోది ఆయన చెప్పిన దానిలో థియేటర్ అనేది ఆడియన్స్ ఫ్రెండ్లీగా ఉండాలి. ఆడియన్స్ ఫ్రెండ్లీగా లేదు ఇప్పుడు. రకరకాలుగా థియేటర్ అనేది మోర్ ఎక్స్పెన్సివ్ గా మారిపోయి. కానీ మీరు సమర్థిస్తున్నారు కదా ఈ పెంపుదలని. పెంపుదలను సమర్థించడం వేరు. అయితే జరుగుతున్నది ఏంటంటే మనం మార్కెట్ ఎకానమీలో ఉన్నాం, మనం ఉన్న వ్యవస్థలో ఇది నడుస్తోంది. ఈ గేమ్ ఇది పరుగు పందెం వ్యవస్థ. ఈ పరుగు పందెం అనేది నడుస్తోంది. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే థియేటర్ అనేది ఆడియన్స్ ఫ్రెండ్లీగా చనిపోతోంది అనేది వాళ్ళకి తెలుసు. నేనేమనుకుంటున్నానంటే వాంటెడ్ గానే సింగిల్ స్క్రీన్స్ చంపేసి సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ ని ఓటీటీలకు గెట్టేసి మల్టీప్లెక్స్ ఆడియన్స్ మాత్రమే, అంటే ఒక స్పెషల్ జోనర్ ఆడియన్స్ మాత్రమే ఉంచి థియేటర్ సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ ఇన్ టోటల్ గా ఓటీటీలుగా తెరమే కాన్స్పిరసీ ఏదో ఒకటి కనిపించకుండా డిజైన్ అవుతుందేమో అని ఒక డౌట్ ఉంది. అంటే చిన్న చంపాలనే ఉద్దేశం ఉండకపోవచ్చు కానీ ఫలితం అదే ఉంటుంది. తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా? అదే ఇప్పుడు అప్పాజీ గారు ఇప్పుడు మీరేమంటారు? మీరు నో చెప్పారు కదా, వస్తాను. మీరు నో చెప్పారు కదా, ఏంటి మీకు ఇష్టం? అంటే ప్రభుత్వ నియంత్రణకి సంబంధించిన అంశం కాబట్టి ఇందాక భరద్వాజ గారు చెప్పినట్టు ప్రజల పక్షాన ఉండాల్సినటువంటి ప్రభుత్వం కేవలం ఒక 5-6 లబ్ధి చేకూర్చే దీన్ని మద్దతు ఇవ్వడం, పెంచుకోవడానికి అనుమతి ఇవ్వడం అనేది ఖచ్చితంగా అది ఆక్షేపణీయమే. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు ఈ సినిమా దీనికి ముందు మొన్న రోటీ కపడా రొమాన్స్ అని ఒక సినిమా రిలీజ్ అయింది. అది సినిమా మన రివ్యూర్స్ మన మిత్రులందరూ కూడా దానికి మంచి రేటింగ్ ఇచ్చారు. సినిమా చూసి కొనుక్కున్నారు. సినిమా చాలా బాగుందని చెప్పి నిర్మాత దగ్గర నుంచి కొనుక్కున్నారు. ఈటీవీ దాన్ని సినిమా కూడా ఓటీటీ రైట్స్ కూడా కొనుక్కుంది. కానీ చాలా చోట్ల నో షోస్ పడ్డాయి, చాలా దారుణమైనటువంటి కలెక్షన్స్ ఉన్నాయి. కారణం ఏంటంటే ఇప్పుడు ఎలాగ నెక్స్ట్ ఈ సినిమా ఉంది కదా, ఈ సినిమాకి చాలా డబ్బులు పెట్టి మనం వెళ్ళాలి కదా, ఈ సినిమా ఎందుకు చూడడం అని స్కిప్ చేశారని నేను అనుకుంటున్నాను. అది ఎంత దుష్ప్రభావం అది. అంటే ఒక సినిమా కిల్ అయిపోవడం. ఆ సినిమాకి పనిచేసిన పాపం డైరెక్టర్ ఈ సినిమా కనుక ఆడకపోతే నేను డైరెక్షన్ నుంచి విరమించుకుంటాను అంత కాన్ఫిడెన్స్ తోటి పాపం చెప్పాడు. ప్రీమియర్స్ చేశారు. సినిమా రిలీజ్ కి వారం రోజుల ముందు నుంచి ప్రీమియర్స్ చేశారు. బేవస్సైన రెస్పాన్స్ చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది, ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ ఉంది, సెకండ్ హాఫ్ లో కొంచెం ఉన్న ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ అని చెప్పి అందరూ అనుకున్నారు. అదే కాన్ఫిడెన్స్ తోటి ప్రొడ్యూసర్ రిలీజ్ చేశాడు. చూస్తే పరిస్థితి కారణం ఏంటంటే ఇలాగా అంతే కదా. ఇప్పుడు కుర్రోడు ఉంటాడు, ఈ సినిమా బాగుంది సరే దాన్ని ఓటీటీలో చూద్దాంలే, నెక్స్ట్ పుష్ప చూడాలి కదా 1000-2000 పెట్టి కొనుక్కొని అని ఆగిపోయాడు.
800 అంటే 8000. తర్వాత- అంటే ఇక్కడ మీరు చెప్పేది ఒక్క పాయింట్ చెప్తా. మార్నింగ్ నేను చూశాను, ఏది ఇండియా టుడే వాళ్ళు ఒక రిపోర్ట్ చేశారు. మార్నింగ్ 9 గంటలకు ఎప్పుడో చేశారు. నిన్నటి వరకు కూడా చూసుకుంటే హిందీ వర్షన్ కంటే తెలుగు వర్షన్, అంటే ఇక్కడ మన తెలుగు వర్షన్ అంటే ఇంకా పూర్తి స్థాయిలో మల్టీప్లెక్స్ ఇంకా ఓపెన్ చేయలేదు కాబట్టి 2 లక్షల చిల్లర టికెట్లు అమ్ముడుపోయినాయి. వేరే హిందీ వచ్చేటప్పటికి 3 లక్షల పైన టికెట్లు అమ్ముడుపోయినాయి. కానీ కలెక్షన్ వైపు చూసుకుంటేనేమో 2 లక్షల పైన టికెట్లు అమ్ముడుపోయిన తెలుగు వర్షన్కి ఎక్కువ కలెక్షన్ ఉంది. 10 కోట్ల చిల్లర, ఒక 10 లక్షలు ఎంతో తక్కువ, 10 కోట్ల మీద ఉన్నాయి. కానీ టికెట్లో సేల్స్ చూసుకుంటేనేమో హిందీ వర్షన్కి ఎక్కువ ఉంది. అంటే వాళ్ళు ఎప్పుడో వారం ముందే స్టార్ట్ చేశారు కాబట్టి అక్కడ ఎక్కువ ఉన్నాయి అక్కడ. సో ఇది అంటే ఈ ప్రైస్ అనేది, గురుగారు మీరు కూడా ఈ ప్రైస్ అనేది ఇక్కడ అంటే టికెట్లు తక్కువ తెగినా గానీ ఎక్కువ కలెక్షన్ కనపడటం, అక్కడ టికెట్లు ఎక్కువ తెగినా గానీ తక్కువ, దీనికంటే తక్కువ కలెక్షన్ కనపడటం అనేది ఇక్కడ కనిపిస్తుంది. అంటే మనం పుష్ప 1 చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో అది చాలా మందికి నష్టాలు మిగిల్చిందని చెప్పి అఫీషియల్ ఇన్ఫర్మేషన్. అది ఓకే, వెనక్కి కూడా ఇచ్చారు, ఎవరైతే నష్టపోయారో దానికి వెనక్కి ఇచ్చారని మనకి చెప్తారు. హిందీలో చాలా పెద్ద హిట్ అయింది. హిందీలో పెద్ద హిట్ అవ్వడం వల్లే పుష్ప 2 అనేది ఇంకొకటి. ఇప్పుడు మీరు అది కూడా తెలంగాణలో ఓకే కానీ ఏపీలో ఏపీలో సప్లైకి సంబంధించి ఒక ప్రోడక్ట్ వాళ్ళు నిర్ణయించుకోవాలి, ఎవరైతే తయారు చేస్తారో ప్రోడక్ట్ వాళ్ళే పెంచుకోవడానికి కానీ తగ్గించుకోవడానికి కానీ నిర్ణయం చేసుకునే హక్కు వాళ్ళకు ఉండాలని చెప్పి మీరు అంటారు. ఇప్పుడు ఇదేంటంటే ప్రజలకు సంబంధించిన అంశం. ఇప్పుడు ఒక మెడికల్ కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. నేను పెట్టుకున్నాను, నా ఇష్టం వచ్చినట్టు ఫీజు పెట్టుకుంటానంటే మరి ప్రభుత్వ నియంత్రణ ఉంది కదా అక్కడ. ఇది కూడా ఇప్పుడు సినిమాలకు సంబంధించింది కానీ థియేటర్ల నిర్వహణకు సంబంధించింది కానీ ప్రభుత్వాల నుంచి రాయితీలు పొంది, అంటే ఒక మాట చెప్తుంటారు ఇక్కడ. ఇప్పుడు మీరు వేసుకున్న షర్ట్ ఉంది, అది కొంచెం ఎక్కువ ఖర్చుతో కొని ఉంటారు, దానికంటే తక్కువ ఖర్చుతో తక్కువ తోటే వచ్చేది షర్ట్లు అంటే చాలా ఉంటాయి. మనం వేసుకుంటాం, క్వాలిటీ చూసుకుంటాం మామూలుగా. ఇది వాదించే వాళ్ళు ఉంటారు. కాదు మరి మెడికల్, ఇప్పుడు నేను మెడికల్ కాలేజ్ పెట్టుకుంటా, నా ఇష్టం వచ్చిన డేట్ పెట్టుకుంటానంటే మెడికల్ కాలేజ్ లో మేనేజ్మెంట్ సీట్లు ఉంటాయి. ఓపెన్ కాంపిటీషన్ లో తెచ్చుకుంటే నీకు గవర్నమెంట్ ఫీ ఇంప్లిమెంట్ అవుతుంది. పండుగల పబ్బాలప్పుడు ఆర్టిస్టుడు హైప్ చేయడా రేట్లు అంటే ప్రభుత్వాలు కూడా క్యాష్ చేసుకోవడానికి చూస్తున్నారు. డిమాండ్ సప్లై అట్లా చేయడం కూడా ప్రశ్నించాలి ప్రభుత్వం పాలసీలు. ప్రభుత్వాలు అలా చేస్తున్నప్పుడు, అంటే ప్రభుత్వ రంగ వ్యవస్థలు అలా చేస్తున్నప్పుడు, కేసీఆర్ అనే ఒక సినిమా వచ్చింది, దాని రెగ్యులర్ రేట్ కంటే వాడు 20 రూపాయలు తగ్గించే పెట్టాడు. ఒక్క షో కూడా ఒక్క రో కూడా నిండలే. మరి అది కేసీఆర్ కూడా అందులో ఉన్నాడు అని ప్రచారం కూడా చేసుకున్నారు. మరి ఆడియన్స్ ఇంట్రెస్ట్ అన్నది ఇక్కడ ప్రధానంగా ఉంటుంది కదా. నువ్వు కొన్ని సినిమాల ప్రమోషన్ కోసం క్రాస్ రోడ్ లో మొదటి రోజు మార్నింగ్ షో ఫ్రీ కూడా చేసే సందర్భాలు ఉన్నాయి, అయినా హాల్ నిండలేదు. ఇక్కడ ప్రేక్షకుడి ఇంట్రెస్ట్ అనేది ప్రధానం. వాడికి అవసరమైతే అంత దూరం వల్ల వెళ్తాడు. ప్రభుత్వ నియంత్రణ ఉంది కాబట్టి రేటు పెంచుకునే అవకాశం ఇచ్చారు. ఇప్పుడు చిన్న సినిమాలకు తగ్గియాలంటే మినిమం థియేటర్ మెయింటైన్ అయితే కావాలిగా, థియేటర్ బతకాలిగా, అక్కడ 25 మంది స్టాఫ్ ఉంటారుగా, కరెంట్ బిల్లు ఉంటుందిగా, అవన్నీ బతకాలంటే మినిమం రేటు పెట్టారు. దాని మీద చిన్న సినిమాలకు ప్రోత్సాహం కావాలంటే ఇందాక పెద్దలు అన్నట్టుగా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ లో బెనిఫిట్స్ ఇవ్వాలి. గతంలో 8% దాన్ని తగ్గి, అదే అందులో కూడా తగ్గియాలి. రేట్లు పెంచడం వల్ల లబ్ధి పొందేది ఎవరన్నది చూస్తే మా అయితే వేళ్ల మీద లెక్కించే వాళ్ళు ఉంటారు, 10 మంది ఉంటారు. నష్టపోయేదేమో లక్షల్లోనూ లేకపోతే ప్రేక్షకుల రూపంలో ఉండేవాళ్ళు ఉంటారు. ప్రభుత్వం ఎవరి పక్కన నిలబడాలి, ప్రజల పక్షం వహించాలి. కానీ కేవలం 10 మంది కోసం హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ లేకపోతే కొంత టాప్ టెక్నీషియన్ వీళ్ళు లబ్ధి పొందుతారు ఈ పెంపుదల వల్ల. దీనికి ఎందుకు పెంచుతున్నారు? అల్లు అర్జున్కి 300 కోట్ల రెమ్యూనరేషన్ కోసం, సుకుమార్కి 175 కోట్ల రెమ్యూనరేషన్ కోసం, నిర్మాతలకు 100 కోట్ల పైన లాభం కోసం. ఇదే కదా మనం చూస్తుంటే లెక్కలు. ఇప్పుడు ఏ రామాయణాన్నో మహాభారతానో లేకపోతే మన సంస్కృతిని ప్రతిబింబించే సినిమాలు చేయడం కోసం విపరీతంగా ఖర్చు పెట్టారు కాబట్టి దానికోసం పెంచాలి అంటే అది వేరే విషయం. కేవలం ఒక 10 మందికి లబ్ధి చేకూర్చడం కోసం ప్రభుత్వం ఇంత ప్రజల పక్షాన ఉండాల్సినటువంటి ప్రభుత్వం ఇలాగ పెంపుదలని ప్రోత్సహించడం, అనుమతులు ఇవ్వడం అనేది సరికాదని నా అభిప్రాయం.